అంటే అంత ముందు గతంలో కెమికల్స్ ఎక్కువ వాడేవండి. బ్రాండెడ్ కెమికల్ వాడినాం. కెమికల్ ఆడిన తర్వాత ఒక 4 రోజులు మంచిగా ఉంటుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ కెమికల్ వల్ల నల్లి పడి అది పడి మళ్ళీ ముడసపోతుంది. అది కాక కెమికల్ ఏదైనా 2000 ఉన్నాయి అంటే రేటు కూడా 2000 ఉన్నాయి. ఆ 2000 పెట్టినా కూడా 4-5 రోజుల్లో ముడసపోతుంది. అదేను కొంచెం బెట్టగొస్తే మరీ నల్లి అటాక్ ఎక్కువ అవుతుంది. డబ్బులు పోవటం అన్నట్టే. కానీ ఇదైతే సరే ఏరియా కొట్టినా కాపాడిద్దని గ్యారెంటీ లేదు ఈ పరిస్థితుల్లో. ఇదైతే ఎంతో అంత కాపాడిద్ది. నల్లికైతే బరాబర్ రిజల్ట్. బరాబర్ రిజల్ట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు మంగయ్య, జన్నారం గ్రామం, ఏనుకూరు మండలం, ఖమ్మం జిల్లా అండి. ఓకే సార్. ఎన్ని ఎకరాలు వేసారు సార్ తోట? ఇది 4 ఎకరాలండి. ఈ మన 4 ఎకరాలు తోట వేసారు కదా, ఇప్పుడు వాయంత్ర ఏ కాంబినేషన్ లో కొట్టారండి? ఎన్ని కాంబినేషన్లు కొట్టారు? ఎన్ని సార్లు కొట్టారు? వాయంత్ర ఇప్పుడు 4 అయినాయి అండి. 5ది ఇప్పుడు కొడితే 5వ సారి స్ప్రే ఇప్పుడు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు కెమికల్ కంటే ఈ మందులు మనకి బెటర్, బయోల్ కంటే బెటర్ అండి. ఎందుకంటే కెమికల్ కొట్టినప్పుడు తేమ తక్కువ ఉన్నప్పుడు దానికి నల్లి అటాక్ అనేది అసలు కంట్రోల్ కావట్లేదు. ఎంత కాస్ట్లీ కెమికల్ కొట్టినప్పుడు దీనికి కొంచెం బెట్టగా ఉన్నా కూడా పని చేస్తుంది, పోత వస్తుంది, పైన గ్రోత్ ఉంది. నల్లి అటాక్ అసలు కొట్టిన తర్వాత 4-5 రోజుల వరకు అయితే అసలు తామర పురుగు కనపట్టలే. తామర పురుగు అసలు లేదు. గత 4 సంవత్సరాల క్రితం ఎట్లే ఒకసారి తోట ఖరాబ్ అయితే దానికి అయిపోయిన దానికి వాయంత్ర కొట్టిను. వాయంత్ర కొట్టడం వల్ల ఒక 5 గంటలు అంటే ఎకరానికి 5 గంటలు పోయింది అనుకోండి. లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాల క్రితం అండి. 4 సంవత్సరాల క్రితం. ఓకే ఓకే. ఒక 5 గంటలు అంటే ఎకరానికి 5 అంటే 20 గంటలు అయినాయి. పోయిన తోట పోయింది అనుకున్న తోట వదిలేద్దాం అందరూ వదిలేశారు. వదిలేయకుండా 4 సార్లు పెట్టినాం. అయితే దాని దృష్టిలో పెట్టుకుని ఏమనుకున్నట్టే వీటి వల్ల లాభం లేదు, ఇక వాయంత్ర అనే కంటిన్యూ చేద్దాని ఫస్ట్ వాయంత్ర కొట్టా. కొంచెం పర్వాలేదు, గ్రోత్ వచ్చింది. గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ రోజు కల్లా వాయంత్ర ఆక్స్వేజ్ కొట్టా. ఆక్స్వేజ్ మంచి గ్రోత్, పోత వచ్చింది. పోత వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మధ్యలో ఒకసారి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కూడా మనం మళ్ళీ వాయంత్ర ఆక్స్వేజ్ 2వ సారి కూడా కొట్టా. విపరీతమైన పోత వచ్చింది. పోత వచ్చిన తర్వాత మళ్ళీ వాయంత్ర కొట్టా. కాకపోతే నాకేందంటే కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినా కూడా ఉన్న వాటిలలో బెస్ట్ గా ఉంది. విపరీతమైన పోత, బాగా దగ్గర గనుపులు, ఇంకా పోత వచ్చింది. ఎందుకంటే ఏ రేటు కొట్టిను దానికి అంత ఏం లేదు, డబ్బులు పోవటం అన్నట్టే. కానీ ఇదైతే సరే ఏరియా కొట్టినా కాపాడిద్దని గ్యారెంటీ లేదు ఈ పరిస్థితుల్లో. ఇదైతే ఎంతో అంత కాపాడిద్ది. నల్లికైతే బరాబర్ రిజల్ట్. బరాబర్ రిజల్ట్. పోయిన తోటని తిరిగి తిప్పించుకోవచ్చు. తిరిగి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి.